అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించి టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ధనుంజయరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. యలమంచిలి పట్టణం సిపేటలో నివాసం ఉంటున్నటువంటి ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేష్ తన భార్యపై అనుమానంతో దాడి చేయడం జరిగిందన్నారు. మృతురాలు మాయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని తెలిపారు. స్థానిక వీఆర్ఓ ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ధనుంజయరావు తెలిపారు. ధర్మవరం సిపిపేటలో నివాసం ఉంటున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వలస వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇందులో భర్త భార్యని అనుమానించి ఆవిడ పైన అటాక్ చేసి చంపడం జరిగింది. సో దీనిపైన స్థానిక విఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భర్త పేరు రాకేష్, మృతురాలైనటువంటి అతని తాలూకా భార్య పేరు మాయ. వీరిద్దరిది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లోనే. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి పరవాడ, నర్సీపట్నం, అలాగే యలమంచిలి పలు ప్రాంతాల్లో టెంపరీగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి పనిచేస్తూ చివరికి యలమంచిలో వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ యలమంచిలి టౌన్ ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుంటూ ఇక్కడే ఒక వ్యాపార దగ్గర కూలీకి పనిచేయడం. ఆ తర్వాత అతను కొంత పొటెన్షియల్ అయిన తర్వాత అతని వద్ద షాపు రెంట్ లీజుకి తీసుకొని ఓన్గా గత 2 నెలల నుంచి నడపడం జరుగుతుంది. అందులో ఈ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు ఇతను, ఈ ముద్దాయి రాకేష్ ఎవరైతే ఉన్నారో అతను. అయితే గత 4 నెలల నుంచి కూడా ఈ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినాయి. అందులో ఆవిడ ఎవరో సమ్ అన్నోన్ పర్సన్తో ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పేసి భర్త అనేవాడు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి పలుమార్లు అతను క్వశ్చన్ చేయడం జరిగింది భార్యని. సో క్వశ్చన్ చేసినటువంటి ప్రతిసారి